నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. శ్రీరామ జయరామ జయ జయరామ. ఇప్పుడు అయోధ్య నగరం మొత్తం కూడా రామనామ స్మరణతో అయితే మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు ఆ రాముల వారు బాలరాముడు ఎప్పుడు ఆలయ ప్రవేశం చేస్తారా అని చెప్పి భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం అంతా గడిచిపోయింది. ఆ ఘట్టం అయితే రానే వచ్చింది. మొత్తానికి రాముల వారు నిన్న ఆలయంలోకి ప్రవేశం చేశారు. ఆ తర్వాత బాలరాముడి విగ్రహాన్ని ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికైతే తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతానికైతే భక్తులకు ఎవరికి కూడా ఆలయ ప్రాంగణంలోనికైతే ప్రవేశం అయితే లేదు. మీడియాకు కూడా ప్రస్తుతానికైతే ప్రవేశం అయితే లేదు. అయితే ఇప్పటి నుండే ప్రతిష్టకి సంబంధించిన కైంకర్యాలు ఏవైతే ఉంటాయో, క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. కేవలం రాముల వారి విగ్రహానికి మాత్రమే కాకుండా ఆలయంలో ఉన్న అంగుళం ప్రతి చోట కూడా పూజా కార్యక్రమాలు అనేవి పద్ధతి ప్రకారం క్రతువులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మండపాల దగ్గర నుండి చాలా స్తంభాలు కూడా ఉన్నాయి. ప్రతి దానికి కూడా పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పూజా కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. రాముల వారికి సంబంధించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన క్రతువులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఇప్పటికే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాసెస్లోనే పూజా కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే రాముల వారి విగ్రహం గురువారం రోజు మధ్యాహ్నం 1 గంట నుండే పూజా కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. రాముల వారికి గృహప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు కూడా గణపతి పూజ అలాగే వాస్తు పూజ అనేది చేస్తూ ఉంటాము. అటువంటిది ఇంత పెద్ద ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మొదటగా గణపతి పూజ అలాగే వరుణ పూజ వాస్తు పూజ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమాల దగ్గరకు వచ్చేటప్పటికి గణేశాంబికా పూజ, ఆ తర్వాత వరుణ పూజ, సప్తగృత్ మాతృకా పూజ, అలాగే ఆయుష మంత్రజపం, ఆచార్యాది చతుర్విధం, మధుపర్క పూజ, మండప ప్రవేశం జరుగుతాయి. ఆ తర్వాత పృథ్వీకూర్మ అనంత మహాయజ్ఞ భూమి పూజ కూడా జరుగుతూ ఉంటుందంట. ఆ తర్వాత షోడశ స్తంభ పూజ, అక్కడ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆలయంలో ఉన్న స్తంభాలన్నిటికీ కూడా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మండప పూజ దగ్గరకు వచ్చేటప్పటికి తోరణం, ద్వారం, ధ్వజం, ఆయుధాలు, దిక్పాలకులు, ద్వారపాలకులు అందరికీ కూడా పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు. ఆలయంలో ప్రతి ఇంచు కూడా ప్రతి చోట పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అయోధ్యలో వచ్చేటప్పటికి అడుగడుగున ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయాల్లో కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు, మఠాలు ఏర్పాటు చేసి ఈ పూజా కార్యక్రమాలు అనేవి కూడా జరిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చేటప్పటికి రాముల వారి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అనేవి కూడా పూర్తిగా ప్రారంభించడం కూడా జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి గర్భగుడిలో స్వామివారి ప్రతిష్టాపన అనేది 22వ తారీఖున మధ్యాహ్నం ఒక శుభ ముహూర్తంలో అయితే స్వామివారి ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. అయితే ప్రతిష్ఠ జరిగే ముందుగా శ్రీరామ యంత్రం అనేది ప్రతిష్ఠించాలి. అయితే ఆ యంత్రం ఆంధ్రప్రదేశ్ నుండి తయారు చేసి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే యంత్ర ప్రతిష్టాపన అనేది ఈరోజు జరుగుతుంది. ఆ తర్వాత 22వ తారీఖున రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది ఎంతో అంగరంగ వైభవంగా. ఈ మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు అనేవి జరగాల్సి ఉంది. 19వ తారీఖు అగ్ని పూజ, ఆ తర్వాత నవగ్రహ ప్రతిష్ఠ ముందుగా జరుగుతుంది. ఆ తర్వాత సరయూ నది నీటితో గర్భగుడి శుద్ధి కూడా జరుగుతుంది. ఆ తర్వాత 21వ తారీఖున 125 పవిత్ర కలశాలతో స్వామివారి మూల విరాట్కి అయితే పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. మొత్తానికైతే వచ్చేటప్పటికి ఇప్పటికే పూజా కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది. 22వ తారీఖున స్వామివారి ప్రతిష్ఠ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే ఆలయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే భక్తుల రద్దీ అనేది అయోధ్యకు పెరుగుతూనే ఉంది. కానీ ప్రతిష్టాపన రోజు మాత్రం గెస్ట్లే చాలా మంది రావాల్సి ఉన్నారు కాబట్టి ఆ రోజు అందరికీ కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండదు. ప్రతిష్ఠా కార్యక్రమం అనేది పార్టిసిపేట్ చేయడానికి అయోధ్యలో వీలుండదు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి స్వామివారికి జ్యోతిని వెలిగించి పూజా కార్యక్రమాలు చేయాలి. ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఆలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రధాని మోదీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అయోధ్యలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.
బాలరాముడి విగ్రహం మాత్రం ఇప్పటికే ఆలయంలోకి ప్రవేశించింది. ప్రాయశ్చిత్త పూజతో కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఆలయం యొక్క ట్రస్ట్ స్వామివారిని దర్శించుకోవడానికి ఆ ఫొటోస్ విజువల్స్ అనేవి బయటికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. బాలరాముడిని మనందరం కూడా దర్శనం చేసుకున్నాము. చక్కగా 22వ తారీఖున బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరగబోతుంది. ఈ రోజు నుండే పూజా కార్యక్రమాలు అనేవి అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమైపోయి ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి భక్తులను అయితే అలౌ చేయడం లేదు. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండి పూజా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి ఆ రోజు భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇక్కడ నుండి వస్తూనే ఉంటారు కాబట్టి సెక్యూరిటీ తప్పకుండా ఉండాలి. ఇంత పెద్ద ఆలయాల్లో సెక్యూరిటీ అనేది కంపల్సరీ. అందులోనూ రాములవారి ఆలయం వచ్చేటప్పటికి ఎంతో మంది దీని గురించి పోరాడిన తర్వాత ఆలయ ప్రతిష్టాపన అనేది జరగబోతూ ఉంది. ఇక ఎటువంటి దుష్ట శక్తులు ఇందులోకి ప్రవేశించే అవకాశం లేకుండా అయితే సెక్యూరిటీ చాలా బలంగానే పెట్టారు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి కొన్ని గేట్స్ని అయితే ఏర్పాటు చేశారు. అవి టెంపరీగా ఉండే గేట్స్ని మాత్రం ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు లోపలికి అలౌ చేయడం కోసం. ఆ తర్వాత పర్మనెంట్గా ఉండడం కోసం కొన్ని షెడ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అలాగే టెంపుల్ కూడా ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది చుట్టూ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఆ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూనే ఉంది. ఆ రోజుకి ఒక విధంగా కంప్లీట్ అయ్యే విధంగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆలయ నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిష్ట కార్యక్రమం రోజుకి కూడా కొంతవరకు అలానే మిగిలిపోతాయి. ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.